అసలు హాలీవుడ్ సినిమాల్ని మన భాషలో చూడడంలో ఉండే కిక్కే వేరు. లాంగ్వేజ్ కంఫర్ట్‌గా ఉన్నా, కొన్నిసార్లు కామెడీగా కూడా అనిపించే ఈ తెలుగు డబ్బింగ్ సినిమాలు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌నిస్తాయి. ఎక్కడి నుంచో కాపీ కొట్టినట్టుందే. ఇప్పుడు అదంత అవసరమా ముయ్. రీసెంట్‌గా మన ఛానల్‌లో చేసిన తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ మూవీస్‌కి పార్ట్ 2 చేయమని చాలామంది అడుగుతున్నారు. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఈ పార్ట్ 2 చూసాక పార్ట్ 1 కూడా కవర్ చేయండి. సో చిన్నప్పటి నుండి మనం చాలా సీరియస్‌గా ఫాలో అయిన దెయ్యాల కోట లాంటి 90s నోస్టాల్జిక్ సినిమాలతో పాటు కొత్త డబ్బింగ్ సూపర్ హిట్స్‌ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫిల్మ్ లవర్స్, లెట్స్ సీ 15 తెలుగు డబ్బుడ్ హాలీవుడ్ మూవీస్ యూ మస్ట్ వాచ్ ఎపిసోడ్ 2. ముందుగా నంబర్ 15 వాన్ హెల్సింగ్ 2004. ఇదే మన తెలుగులో అయితే దెయ్యాల కోట. ఈ పేరు వినగానే అప్పట్లో టీవీలో వచ్చిన లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ దెయ్యాల కోట అనే హై పిచ్ వాయిస్ గుర్తొస్తుంది. హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ సినిమాల్లో వాన్ హెల్సింగ్ మూవీకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే మాన్స్టర్ మూవీ ఎంటర్టైన్మెంట్ని భూతాలు దెయ్యాలు అనే ఫ్లేవర్లో ఆడియన్స్కి పరిచయం చేసిన సినిమా ఇది. నిజానికి ఈ వాన్ హెల్సింగ్ పేరులో దెయ్యాలుంటాయి, కానీ సినిమా మాత్రం హారర్ మూవీ కాదు. అంటే భయపడడానికి బదులు సినిమాల్లో ఉండే మాన్స్టర్స్ మనల్ని థ్రిల్లింగ్ అడ్వెంచరస్ జోన్లోకి తీసుకెళ్తాయి. తోడేళ్లా మారే మనుషులు, రక్తం తాగే డ్రాక్యులాలు, మనుషుల్లో ఉండే జంతువుల మధ్య ఫైట్లు, ఇవన్నీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ని ఇస్తాయి. ఇంకో హైలైట్ ఏంటంటే ఎక్స్మెన్లో ఉండే హ్యూ జాక్మెన్ ఈ సినిమాలో మెయిన్ హీరో. సో ఈ వాన్ హెల్సింగ్ ఒక రకంగా మనకి ఫస్ట్ టైం హాలీవుడ్ మాన్స్టర్ యాక్షన్ మూవీస్ని పరిచయం చేసిన మూవీ అనుకోవచ్చు. దీనికి తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 14 హెల్ బాయ్ 2004. ఈ సినిమాకి తెలుగు వెర్షన్ జింబో అనే పేరుతో టెలికాస్ట్ అవుతూ ఉండేది. ఆస్కర్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ గుయెర్మో డెల్ టోరో కామిక్ బుక్స్ ఆధారంగా హెల్ బాయ్ని తీశారు. అప్పట్లో యాక్షన్ అండ్ విఎఫ్ఎక్స్ తప్ప ఈ సినిమా స్పెషాలిటీ ఏంటో అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు చూస్తే టెక్నికల్గా, ఎస్థెటికల్గా సూపర్ హీరో సినిమాల్లో హెల్ బాయ్కి కల్ట్ స్టేటస్ ఉందని చెప్పుకోవచ్చు. కలర్ ప్యాలెట్ కానీ, కాస్ట్యూమ్స్ అండ్ క్యారెక్టరైజేషన్ కానీ చాలా డిఫరెంట్గా ఉండే సినిమా ఇది. సూపర్ హీరోలకి స్పెషల్ శక్తులు ఉండడం కామన్గా ఉండేదే, కానీ హెల్ బాయ్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా డార్క్గా, డిఫరెంట్గా ఉంటుంది. అలాగే హీరోతో పాటు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్తో ఒక ఇంటెన్స్ అండ్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సూపర్ హీరో సినిమా ఈ హెల్ బాయ్. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్లో ఈ హెల్ బాయ్ తెలుగు డబ్బింగ్లో అవైలబుల్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 13 గాడ్జిల్లా సిరీస్. పెద్ద పెద్ద బిల్డింగ్స్ని కూడా పిప్పి చేసే అతిపెద్ద మాన్స్టర్ గాడ్జిల్లా. జపాన్లో పుట్టి ప్రపంచం మొత్తం పాపులర్ అయిన ఈ గాడ్జిల్లా మాన్స్టర్ మన తెలుగులో కూడా డబ్బింగ్ వల్ల ఆడియన్స్కి రీచ్ అయింది. అప్పట్లో జెమినీ తేజ టీవీల్లో తెలుగు డబ్బింగ్లో ఈ గాడ్జిల్లాని ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం. స్టార్టింగ్లో విలన్లా ఉండే ఈ మాన్స్టర్ తర్వాత మనుషులకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అందుకే ఈ సినిమాల్లో గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ కూడా చాలా ఉంటాయి. గాడ్జిల్లా మూవీ లవర్స్ అందరికీ ఒక మంచి నాస్టాలజిక్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఈ సినిమాల్లో విఎఫ్ఎక్స్ కానీ, యాక్షన్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాగే ఈ సిరీస్లో ఇప్పటికీ చాలా సినిమాలు వచ్చాయి. రీసెంట్గా 2019లో కూడా గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ తెలుగులో రిలీజ్ అయింది. సో ఈ గాడ్జిల్లా సిరీస్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. మాన్స్టర్ మూవీస్ నచ్చేవాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 12 హ్యాంకాక్ 2008. సూపర్ హీరో జానరాలో ఒక యూనిక్ అటెంప్ట్ 2008లో వచ్చిన హ్యాంకాక్. రీసెంట్గా డెడ్ పూల్, షెజామ్ లాంటి సూపర్ హీరో సినిమాల్లో కామెడీ హైలైట్ అవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇలాంటి జానరా బెండింగ్ సూపర్ హీరో స్టోరీ 2008లోనే హ్యాంకాక్ సినిమాలో ఉండేది. సూపర్ హీరో అనగానే మన మైండ్లో ఒక ఇమేజ్ ఉంటుంది, కానీ హ్యాంకాక్ క్యారెక్టర్ అలాంటి కన్వెన్షన్స్ అన్నిటినీ బ్రేక్ చేస్తాడు. సపరేట్ కాస్ట్యూమ్ ఉండదు, జనాల సపోర్ట్ ఉండదు. సింపుల్గా చెప్పాలంటే ఒక బేవార్స్ క్యారెక్టర్ ఈ హ్యాంకాక్. తన పవర్స్ను ఉపయోగించి జనాలకి మేలు చేద్దాం అనుకుంటాడు, కానీ ఎక్కువగా నష్టమే జరుగుతుంది. ఈ హ్యాంకాక్ తెలుగు వెర్షన్కి అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. తెలుగులో విల్ స్మిత్ డైలాగ్స్ అయితే మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ని ఇస్తాయి. సో కామెడీ ఉండే డిఫరెంట్ సూపర్ హీరో సినిమా చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉన్న హ్యాంకాక్ని అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 11 మెన్ ఇన్ బ్లాక్ 1 and 2. ఈ సిరీస్ కూడా తెలుగు డబ్బింగ్లోనే మనకి ముందు పరిచయం అయింది. అప్పట్లో జెమినీ టీవీలో సండే టెలికాస్ట్ అయ్యే హాలీవుడ్ సినిమాల్లో మెన్ ఇన్ బ్లాక్ని మిస్ అవ్వకుండా చూసేవాళ్ళం. ఎందుకంటే ఏలియన్స్ కాన్సెప్ట్ని ఫన్నీగా, క్రేజీగా చూపించే సిరీస్ ఇది. కే అండ్ జే అనే ఇద్దరు ఏజెంట్స్ భూమి మీద ఇల్లీగల్గా తిరిగే ఏలియన్స్ని పట్టుకుంటూ ఉంటారు. మనిషి రూపంలో మారువేషంలో తిరిగే ఈ ఏలియన్స్ చూడడానికి చాలా వింతగా ఉంటాయి. సో ఈ ఇద్దరు ఏజెంట్స్ ఏలియన్స్తో కలిసి చేసే ఫన్నీ అడ్వెంచర్సే మెన్ ఇన్ బ్లాక్లోని మెయిన్ స్టోరీ. విల్ స్మిత్ అండ్ టామీ లీ జోన్స్ వీళ్ళిద్దరి యాక్టింగ్ అండ్ కెమిస్ట్రీ ఇప్పటికీ మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఈ మెన్ ఇన్ బ్లాక్ సినిమా సైన్స్ ఫిక్షన్ అండ్ కామెడీ కాంబినేషన్లో వచ్చిన బెస్ట్ యాక్షన్ మూవీ. సో ప్రైమ్లో అవైలబుల్గా ఉన్న ఈ క్లాసిక్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 10 బంబుల్ బీ 2018. ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్ యాక్షన్ లవర్స్కి బాగా పరిచయం ఉన్న సిరీస్. ఇందులో రీసెంట్ ఎడిషనే ఈ బంబుల్ బీ. డైరెక్టర్ మైకెల్ బే స్టార్ట్ చేసిన ఈ సిరీస్ ప్రపంచంలోని హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఫ్రాంచైజీల్లో ఒకటిగా నిలిచింది. కానీ రీసెంట్గా సీక్వెల్స్ అన్నిట్లోనూ ఒరిజినల్ సోల్ మిస్ అయింది అనే క్రిటిసిజం కూడా స్టార్ట్ అయింది. సో 2018లో ట్రాన్స్ఫార్మర్స్ క్యారెక్టర్స్ అన్నిటినీ
మళ్ళీ ఫ్రెష్గా రీఫ్రెష్ చేసి రీబూట్ చేసిన సినిమా ఈ బంబుల్ బీ. ఒక టీనేజ్ అమ్మాయి కొత్తగా కారు కొనుక్కుందాం అనుకుని బంబుల్ బీని సెలెక్ట్ చేసుకుంటుంది. సో సడన్గా పెద్ద రోబోట్ సోల్జర్లా మారే ఈ బంబుల్ బీకి ఈ అమ్మాయికి మధ్య ఉండే రిలేషనే ఇందులోని మెయిన్ స్టోరీ. ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఓన్లీ యాక్షనే కాదు ఎమోషన్ కూడా అని చూపించిన ఈ బంబుల్ బీ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్లో అవైలబుల్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 9 సా సిరీస్. మనలో చాలామందికి ఒకప్పుడు ల్యాప్టాప్ల్లో బాగా పరిచయం ఉన్న సిరీస్ ఈ సా. బాడీ హారర్ కేటగిరీలో ఈ సా మూవీకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. కానీ ఈ సినిమాలు చూడాలంటే కొద్దిగా వైలెన్స్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే కొన్ని సీన్లు చూస్తే ఖచ్చితంగా మన కడుపులో తిప్పిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇలాంటి సినిమాలు కూడా అదో రకమైన సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యేసరికి సా సిరీస్లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయినా సరే జేమ్స్ వాన్ డైరెక్ట్ చేసిన ఒరిజినల్ వర్షన్ అన్నిట్లోనూ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ సా సిరీస్లోని జిగ్సా కిల్లర్ సినిమాల్లో ఉండే సైకోపాత్ విలన్స్లో టాప్ ప్లేస్లో ఉంటాడు. ఇందులోని కొన్ని ట్రాప్స్ అయితే చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. సో వైలెన్స్ అండ్ బాడీ హారర్ ఫ్యాన్స్ ఈ సా సిరీస్ని ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్లో తెలుగు డబ్బింగ్లో చూడొచ్చు. తర్వాత నెంబర్ 8 ద గ్రడ్జ్ 2004. అప్పట్లో DVD షాపుల్లో కొన్ని ఇంగ్లీష్ హారర్ మూవీస్ తెలుగు డబ్బింగ్లో దొరికేవి. ఒకరోజు మా ఫ్రెండ్ ఒకడు ఈ గ్రడ్జ్ టైటిల్ ఏదో చూడడానికి బాగుంది అని చెప్పి తీసుకొచ్చాడు. తీరా సినిమా స్టార్ట్ అయ్యి సగానికి వచ్చేసరికి ప్రతి సీన్కి మా వెన్నులో వణుకు పుట్టడం స్టార్ట్ అయింది. జపనీస్ బ్యాక్డ్రాప్లో చాలా క్రీపీగా ఉండే ఈ గ్రడ్జ్ మూవీ హారర్ సినిమాలు నచ్చే వాళ్ళకి మస్ట్ వాచ్ మూవీ. జనరల్గా హారర్ మూవీస్లో చిన్నపిల్లలకి దెయ్యం పడితే ఆ విజువల్స్ ఇంకా భయంకరంగా ఉంటాయి. అందుకే ఈ గ్రడ్జ్ సినిమాలో పిల్లలుండే సీన్స్ మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తాయి. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాని బేస్ చేసుకుని ఒక టీవీ షో కూడా రిలీజ్ చేశారు. గ్రడ్జ్ మూవీ మిమ్మల్ని భయపెట్టడం అయితే గ్యారంటీ. సో తెలుగు డబ్బింగ్లో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్లో అవైలబుల్గా ఉంది. తప్పకుండా చూడండి. నెక్స్ట్ నెంబర్ 7 2012 యుగాంతం. తెలుగులో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఇది. ఇంటర్ డేస్లో మా ఊళ్ళో అయితే 50 డేస్ సెలబ్రేషన్ జరుపుకున్న వన్ అండ్ ఓన్లీ అల్టిమేట్ డబ్బింగ్ క్లాసిక్ 2012. అప్పట్లో 2012 సంవత్సరంలో ప్రపంచం అంతమైపోతుంది అనే రూమర్ చాలా బలంగా సర్క్యులేట్ అయ్యేది. దీంతో ఈ సినిమాకు కూడా హైప్ అనేది విపరీతంగా పెరిగింది. అందులోనూ డిజాస్టర్ సినిమాల్ని తీయడంలో బాగా ఎక్స్పర్ట్ అయిన రోలాండ్ ఎమ్రిచ్ డైరెక్ట్ చేయడంతో ఈ 2012 ఆడియన్స్కి నిజంగానే యుగాంతం అంటే ఎలా ఉంటుందో చూపించింది. ప్రపంచం అంతమైపోవడం, ఒక చిన్న అమెరికన్ ఫ్యామిలీ ఆ ఖేయోస్లో సర్వైవ్ అవ్వడం ఇందులోని మెయిన్ థీమ్. కానీ ప్రపంచంలోని వేరువేరు దేశాల మీద ప్రజల మీద ఈ యుగాంతం ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేదాన్ని మైండ్ బ్లోయింగ్ VFXతో చూపించే సినిమా ఇది. ఇంగ్లీష్ వర్షన్ నెట్ఫ్లిక్స్లో ఉంది. అలాగే తెలుగు యుగాంతం అయితే తెలుగు పలక అనే వెబ్సైట్లో దొరుకుతుంది. నెక్స్ట్ నెంబర్ 6 మాన్స్టర్స్ INC 2001. చిన్నపిల్లలకి బాగా కనెక్ట్ అయ్యే స్టోరీ ఈ మాన్స్టర్స్ INC. చైల్డ్హుడ్లో ప్రతి ఒక్కరికి మాన్స్టర్స్ అంటే భయం అనేది కామన్గా ఉంటుంది. ఈ పాయింట్ని తీసుకుని హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామాలు క్రియేట్ చేయడం ఓన్లీ పిక్సార్ వల్ల మాత్రమే కుదురుతుంది. అందరూ భయపడే మాన్స్టర్స్ని ఫన్నీ అండ్ క్యూట్ క్యారెక్టర్స్లా మార్చడం, అల్టిమేట్గా పాజిటివ్ ఫీలింగ్ కలిగించడం ఈ సినిమాలోని బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. మనలో ఉండే భయాలు కూడా మామూలు ఫీలింగ్సే అని, వాటిని కూడా కంపాషన్తో చూస్తే లైఫ్లో పాజిటివిటీ పెరుగుతుందని ఈ మాన్స్టర్స్ INC నేర్పుతుంది. సో ఈ యానిమేటెడ్ క్లాసిక్ని తెలుగు డబ్బింగ్లో చూద్దాం అనుకుంటే హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 5 వరల్డ్ వార్ Z 2013. బ్రాడ్ పిట్ మెయిన్ రోల్ ప్లే చేసిన ఈ వరల్డ్ వార్ Z ఒక పర్ఫెక్ట్ జాంబీ యాక్షన్ మూవీ. ఈ టైప్ సినిమాల్లో సర్వైవల్ అనేది మెయిన్ మోటివ్లా మారుతుంది. సో స్టార్ట్ నుండి ఎండ్ వరకు మెయిన్ క్యారెక్టర్స్ సర్వైవ్ అవుతారా లేదా అనే టెన్షన్ ఆడియన్స్లో కలుగుతుంది. వరల్డ్ వార్ Zలో కూడా సేమ్ అలాంటి ప్రిమిస్సే మనకు కనిపిస్తుంది. కానీ అటెన్షన్ టు డీటెయిల్ కానీ, జాంబీ అవుట్బ్రేక్ని ఇంటర్నేషనల్ ఇష్యూలా పోర్ట్రే చేసే విధానం కానీ చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తాయి. యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. జాంబీల నుండి తప్పించుకునే చేస్ సీక్వెన్స్ కూడా మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. ఈ వరల్డ్ వార్ Z తెలుగులో కూడా డబ్ అయింది. టెన్షన్ అండ్ సస్పెన్స్ మన భాషలో చూస్తే ఇంకా డబుల్ ఇంపాక్ట్ కలుగుతుంది. సో ప్రైమ్లో ఈ డబ్బింగ్ వెర్షన్ని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 4 స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ 2019. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఈ మూవీలోని మెయిన్ పాయింట్. స్పైడర్ మ్యాన్ది సూపర్ హీరోలందరిలోనూ సింపుల్ బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ క్యారెక్టర్. అందుకే విలన్స్తో పాటు స్పైడర్ మ్యాన్ సినిమాల్లో హై స్కూల్ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఈ ఫార్ ఫ్రమ్ హోమ్లో కూడా స్పైడర్ మ్యాన్ ఫ్రెండ్స్ అండ్ లవ్ ఇంట్రెస్ట్ మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి. ఇంకో బోనస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అలాగే అవెంజర్స్ రిఫరెన్స్ కూడా మార్వెల్ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తాయి. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ మెంటార్ ఐరన్ మ్యాన్కి హోమాజ్ సీన్స్ అయితే చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తాయి. VFX అండ్ యాక్షన్ హై లెవెల్లో ఉండే ఈ స్పైడర్ మ్యాన్ని మీరు తెలుగులో ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. తర్వాత నెంబర్ 3 జాన్ విక్ సిరీస్. యాక్షన్ సినిమాలు అంటే ఆడియన్స్లో ఉండే ఇంట్రెస్ట్ని మళ్ళీ రీఛార్జ్ చేసిన ఫ్రాంచైజీ జాన్ విక్. కియానూ రీవ్స్ మెయిన్ రోల్ ప్లే చేసిన ఈ సిరీస్ లాస్ట్ డెకేడ్లోని బెస్ట్ యాక్షన్ మూవీస్లో ఒకటిగా నిలిచింది.
ఇందులో ప్రతి ఫైట్ సీన్ని చాలా డీటెయిలింగ్తో రియలిస్టిక్గా ఎట్ ద సేమ్ టైం ఎక్సైటింగ్గా డిజైన్ చేశారు. తనకి బాగా ఇష్టమైన డాగ్ని చంపినందుకు జాన్ విక్ రివెంజ్ తీర్చుకుంటాడు. ఇదే ఈ సినిమాలోని మెయిన్ స్టోరీ. కథ సింపుల్గా ఉన్నా సరే ఎగ్జిక్యూషన్ మాత్రం ఎపిక్ లెవెల్లో ఉంటుంది. సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ ఈ రెండు ఇన్నోవేటివ్గా స్టోరీని కాంప్లిమెంట్ చేసేలా ఉంటాయి. యాక్షన్ మూవీ అయినా సరే క్యారెక్టర్ డెవలప్మెంట్లో కానీ వరల్డ్ బిల్డింగ్లో కానీ జాన్ విక్ స్టోరీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. అందుకే ఎన్ని పార్ట్స్ వచ్చినా సరే ఈ సిరీస్ అస్సలు బోర్ కొట్టదు. ఈ జాన్ విక్ సిరీస్లోని 3 పార్ట్స్ తెలుగు డబ్బింగ్లో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. నెక్స్ట్ నెంబర్ 2 గ్లాడియేటర్ 2000. హిస్టారికల్ యాక్షన్ డ్రామాల్లో గ్లాడియేటర్ మాస్టర్ పీస్ మూవీ. రిడ్లీ స్కాట్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా లోకల్ టీవీ ఛానల్స్లో తెలుగులో ప్లే అవుతూ ఉండేది. అప్పట్లో అయితే ఫైట్స్ తప్ప ఈ సినిమాలోని సినిమాటిక్ బ్రిలియన్స్ ఏంటో అర్థం కాలేదు. కానీ తర్వాత గ్లాడియేటర్ చూస్తే ఎపిక్ అనే పదానికి డెఫినేషన్ అనిపిస్తుంది. రోమన్ సామ్రాజ్యాన్ని బేస్ చేసుకుని తీసిన ఈ గ్లాడియేటర్ సినిమా మెయిన్గా మ్యాక్సిమస్ క్యారెక్టర్ మీద ఫోకస్ అయి ఉంటుంది. వార్ సీన్స్ అయితే నిజంగా గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంటాయి. 3 గంటల డ్యూరేషన్ ఉండే ఈ హిస్టారికల్ ఎపిక్ హాలీవుడ్ సినిమాల్లో ఉండే సినిమాటిక్ మ్యాజిక్ ఏంటో మనకి తెలియజేస్తుంది. సో ఈ సినిమాకి తెలుగు డబ్బింగ్ వర్షన్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫైనల్గా నెంబర్ 1 అవెంజర్స్ ఎండ్ గేమ్ 2019. హాలీవుడ్ సినిమాల్ని తెలుగులో చూసి చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా తెలుగు డబ్బింగ్లో చూసిన సినిమా ఈ అవెంజర్స్ ఎండ్ గేమ్. ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో అవెంజర్స్ చూస్తే వచ్చే మజానే వేరు. ఎందుకంటే ఈ సినిమాలో థార్ అండ్ హల్క్ చేసే కామెడీ మన భాషలో అయితే ఇంకా ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. అలాగే ఎమోషన్స్ కూడా తెలుగు డబ్బింగ్లో బాగానే ఎలివేట్ అవుతాయి. పర్సనల్గా నాకైతే ఇంగ్లీష్కి తెలుగుకి తేడా తెలియలేదు. కొన్ని చోట్ల మరీ అచ్చ తెలుగులో మాట్లాడుతున్నట్లు అనిపించినా సరే ఈ అవెంజర్స్ ఎండ్ గేమ్ తెలుగు వర్షన్ మాత్రం ఖచ్చితంగా మీ వాచ్ లిస్ట్లో ఉండాల్సిందే. సో హాట్స్టార్లో తెలుగులో ఉన్న అవెంజర్స్ మూవీని తప్పకుండా ట్రై చేయండి. సో ఫిల్మ్ లవర్స్, ఈ లిస్ట్లో మీకు బాగా నచ్చిన తెలుగు హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ఏంటో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.